హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ది బ్యూటిఫుల్ మదర్స్ అవుట్ దేర్. ఈరోజు నేను ఈ వీడియోలో 4 మదర్స్ డే గిఫ్ట్స్ డిఐవైస్ చూపిస్తున్నాను. సో ఇవన్నీ మన ఇంట్లోనే లాస్ట్ మినిట్ క్విక్గా చేసుకునే డిఐవైస్ అన్నమాట. సో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ Passion Street. This is Navina. If this is your first time watching my videos or if you haven't subscribed to my channel yet, please go ahead and subscribe and hit bell icon. సో నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ నోటిఫికేషన్ ఫీడ్లో వచ్చేస్తుంది అండ్ మీరు వెంటనే నా వీడియో చూసేయచ్చు. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ డిఐవై. ఐమ్ గోనా షో యూ. ఇదేంటి అంటే డిఐవై ప్లాంటర్స్. సో ఇక్కడ మీరు బేస్కి వుడ్ తీసుకోవచ్చు ఆర్ ఫోమ్ బోర్డ్ ఆర్ కార్డ్బోర్డ్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫోమ్ బోర్డ్ తీసుకున్నా కాబట్టి ఐమ్ యూజింగ్ దట్ వుడెన్ స్టిక్కర్. అండ్ ఇవి ప్లాంటర్స్, మనం ప్లాంట్స్ పెట్టుకునే బౌల్స్. సో ఇవి ఏంటంటే నేను డాలర్ ట్రీ నుంచి తీసుకున్నాను. ఇవి జస్ట్ లైక్ రాండమ్ ప్లాస్టిక్ కప్స్ లాగా, బట్ కొంచెం థిక్ ఉన్నాయి. సో ఫర్ $1 ఐ గాట్ సమ్ 8 or 10 కప్స్ వచ్చినాయి. సో ఆ కప్స్ సైజ్ మెజర్ చేసుకొని నేను ఆ ఫోమ్ బోర్డ్ని బేస్ కోసం కట్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ మీ దగ్గర వుడెన్ ఆల్రెడీ బేసెస్ రెడీగా ఉంటే మాత్రం మీరు ఈ స్టెప్ అంతా స్కిప్ చేయొచ్చు. మీరు డైరెక్ట్ వుడెన్ బేసే తీసుకోవచ్చు. అండ్ ప్లాంటర్స్ కూడా మీరు వుడ్కి సరిపడా సైజ్ ఆర్ లేకపోతే ప్లాంటర్స్కి సరిపడా వుడ్ సైజ్ని తీసుకొని మీరు అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. సో నేను ఇక్కడ కప్ సైజ్ మెజర్మెంట్స్ అన్నీ డ్రా చేసుకున్నా కదా. సో ఇది పేపర్ కట్టర్ ఆర్ పేపర్ నైఫ్ ఉంటుంది కదా, దాంతో మీరు కట్ చేసుకోవచ్చు. అండ్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్ యూజింగ్. కార్డ్బోర్డ్ కూడా సిమిలర్ స్టెప్పే. సో పేపర్ కట్టర్తోని ఆర్ నైఫ్తో కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వుడెన్ స్టిక్కర్ నేను లైక్ బ్యాక్ ఫ్రంట్ మొత్తము స్టిక్ చేసుకోవాలనుకుంటున్నా. సో అదే సైజ్కి మీరు వుడ్ స్టిక్కర్ కూడా కట్ చేసుకొని అలా ప్లేస్ చేసుకొని బ్యాక్కి సో మీరు కరెక్ట్గా స్టిక్ చేసుకోవాలి. లేదంటే బబుల్స్ ఆర్ గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, సో అప్పుడు మనకి నీట్ టు ఫినిష్ రాదు. సో మేక్ ష్యూర్ ఎలాంటి బబుల్స్ లేకుండా అట్లీస్ట్ టాప్ పార్ట్, బాటమ్ కాకపోయినా టాప్ పార్ట్ మాత్రం మీరు ఎలాంటి బబుల్స్ లేకుండా స్టిక్ చేసుకోండి. అండ్ సిమిలర్లీ కార్డ్బోర్డ్ అయినా ఆర్ మీరు వుడ్ స్టిక్కర్ లేకపోతే ఏదైనా పెయింట్ లైక్ వుడెన్ లుక్ వచ్చేటట్టు ఆర్ మీకు ఎలాంటి లుక్ అయినా, ఇట్స్ నాట్ అబౌట్ దట్ వుడ్ ఫినిష్, మీరు ఏ లుక్ మీకు మంచిగా అనిపిస్తే మీరు అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వుడెన్ ఫ్రేమ్ లాగా యూజ్ చేసాం కాబట్టి ఇది యూజ్ చేశాను. అండ్ ఇక్కడ నేను బేస్ అంటే కింద నేను ఒక 2 ఫోమ్ బోర్డ్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను స్టాండ్ లాగా. అండ్ ఇది ఏంటి అంటే బ్యాక్, ఇట్స్ జస్ట్ అంటే ఇలా ఈ షేప్లో రావడానికి నేను చూసుకున్నాను. అండ్ మీరు బాక్స్ లాగా చేసుకొని ప్లాంటర్స్ ఆ బాక్స్లో ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ హౌఎవర్ యూ వాంట్, మీరు ఎట్లా అయినా ఎలాంటి డిజైన్ అయినా ఎలాంటి లైక్ ఫార్మేషన్ అయినా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లాంటర్స్ని నేను ఎట్లా ప్లేస్ చేస్తానో చూద్దాం. సో నేను ఇక్కడ 3 ప్లాంటర్స్ తీసుకున్నాను. మీరు ఎంత లాంగ్ కావాలంటే, ఎన్ని ప్లాంటర్స్ కావాలంటే మీరు అన్నీ చేసుకోవచ్చు మీ వుడెన్ బేస్ ఆర్ మీ బేస్కి సైజ్ బట్టి. అండ్ ఇక్కడ మీరు ఎలాంటి ప్లాంట్స్ అని యూజ్ చేయొచ్చు. బట్ ఐ వుడ్ సజెస్ట్ మీ లైక్ మదర్స్కి ఇస్తారు కాబట్టి మమ్మీ వాళ్ళు ఎక్కువ ఏది యూజ్ చేస్తారు ప్లాంట్ లైక్ ఆర్ మనకి ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యే ప్లాంట్స్, చిన్న ట్రీస్ అవసరం లేదు అంటే మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ క్యూట్ ప్లాంట్స్ కాబట్టి మీరు ఎనీ ప్లాంట్ యూ కెన్ యూజ్. ఇది సమ్ ర్యాండమ్ ప్లాంట్ మా ఇంటి కింద ఉంటే నేను తీసుకొచ్చాను, జస్ట్ అంటే మంచి లుక్ ఉంది కాబట్టి. బట్ మీకు అవైలబుల్ ఉన్న అండ్ మీ మదర్స్కి యూస్ఫుల్ అయ్యే ప్లాంట్స్ ఇవ్వడం బెటర్ అని నా థాట్. సో వారు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఇలాంటి పిచ్చి చెట్లు ఇవ్వడం కంటే. వాళ్ళకి అవసరం వచ్చేవి ఇస్తే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. సో దట్స్ హౌ ఐ వుడ్ సజెస్ట్. సో ఫ్యూ ప్లాంట్స్ ఐ కెన్ సే మింట్ ఆర్ కర్రీ లీవ్స్ ఆర్ అలోవేరా, కొన్ని అంటే సింపుల్ చిన్న ఉంటాయి కదా, సో అట్లాంటివి ఇవ్వడం బెటర్. నేను ఇక్కడ సక్యులెంట్ యూజ్ చేస్తున్నాను అండ్ ఇది కూడా ఇవ్వచ్చు. అండ్ ఇట్స్ ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్ ఐ కెన్ సే. ఇది డ్రై కండిషన్స్లో కూడా సర్వైవ్ అవుతుంది విత్ మినిమల్ వాటర్. జస్ట్ లైక్ వీక్లీ 1 or 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది. సో లాంగ్ లాస్టింగ్ అండ్ మంచి లుక్ కూడా ఉంటుంది. సో యూ కెన్ ఆల్సో చూస్ సక్యులెంట్స్. అండ్ మీరు ఈ సక్యులెంట్స్తో ఇంకా ఎక్కువ సక్యులెంట్స్ ఎట్లా చేసుకోవాలో నేను ఫ్యూచర్లో వీడియో చేస్తాను. బట్ యా,
సో మీరు అట్లా ప్లేస్ చేసుకున్నాక అండ్ పాటింగ్ మిక్స్ ఆర్ పాటింగ్ సాయిల్ మన ఇంట్లో మన చెట్ల కింద ఉంటుంది కదా, సో అది కూడా తీసుకురావచ్చు, బయట కొనాల్సిన అవసరం లేదు. మనకి ముందు చాలా మట్టి దొరుకుతుంది కదా, ఆ మట్టిలోనే ఇలా పెట్టేసి ఇవ్వచ్చు. అండ్ లేటర్ ఒకవేళ మీరు ఇచ్చే ప్లాంట్స్ ఫ్యూచర్లో చాలా పెద్దగా అవుతాయి అని అనుకునేటట్టు అయితే దట్స్ ఓకే. కొన్ని డేస్ తర్వాత మీరు మన గార్డెన్లో ఆర్ మీరు కొంచెం పెద్ద పాట్స్లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ అప్పటికప్పుడు గిఫ్ట్స్ కోసం నేను ఇలా చిన్నవి చూపిస్తున్నాను. సో సిమిలర్లీ నేను ఇక్కడ మింట్ యూజ్ చేస్తున్నా. మింట్ అయితే మన బేసిక్ యూజ్ లాగా ఆల్మోస్ట్ యూజ్ చేస్తారు కదా మమ్మీ వాళ్ళు. సో మింట్ ఆ స్టెమ్స్తోని మనం ఇంకా చాలా స్టెమ్స్ అది వస్తాయి కాబట్టి ఆ రూట్స్ నుండి, సో మీరు మింట్ ఇవ్వచ్చు. అండ్ మమ్మీ వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ అవుతారు, మింట్ చెట్టు అంటే యూజ్ అవుతుంది కాబట్టి. So yeah, that's how I made this one. సో నా 3 planters రెడీ అయిపోయింది అండ్ ఐ రియలీ లైక్ దిస్ గ్లిటరీ పాట్స్. తర్వాత నాకు అనిపించింది కొంచెం ఏమైనా నేమింగ్ అట్లా ఇద్దామన్నట్టు అనిపించింది. సో నేను పాప్సికల్ స్టిక్స్ అంటే మన ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకున్నాను అనమాట చిన్నగా. సో నా 3 plants కాబట్టి 3 చిన్న సైజెస్లో కట్ చేసుకొని అది ప్లాంట్ నేమ్ అనేది నేను ఇక్కడ రాసుకుంటున్నా. సో ఇది ఫైనల్ అవుట్కమ్. నాకైతే ఎంత క్యూట్ అనిపించింది, నాకు చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ నేనైతే ఇది బాక్స్ లాగా చేసి పెడదాం అనుకున్నా, కానీ ఇట్లా నాకు ఓపెన్గానే చాలా నచ్చింది. అండ్ ఆబ్వియస్లీ మదర్స్ డే కాబట్టి నేను ఇంకో పాప్సికల్ స్టిక్ తీసుకొని పెద్దది దానిపైన హ్యాపీ మదర్స్ డే అని రాశాను. అండ్ కింద బేస్కి నేను అతికిచ్చాను. సో ఇది ఏంటంటే ప్రాపర్ మదర్స్ డే గిఫ్ట్ లాగా అయిపోయింది కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ యూ గైస్ కెన్ ట్రై. అండ్ మీకు ఇట్లా కప్స్ ప్లాంటర్స్ లేకపోతే ఇంట్లో బౌల్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అట్లీస్ట్ లైక్ ఇంట్లో ఉన్న కప్స్ కానీ ఓల్డ్ కప్స్ ఉంటాయి కదా, సో అట్లా మీరు ఏదైనా చేసుకొని మనం ఈ ప్లాంటర్స్ని ప్రిపేర్ చేసుకొని మమ్మీ వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ గ్రీనరీ అండ్ చాలా ఫ్రెష్ లుక్, అంటే ఫ్రెష్ గిఫ్ట్ లాగా అనిపిస్తుంది కదా. సో దే గోనా లవ్ ఇట్. అండ్ దిస్ ఇస్ అబౌట్ మై ఫస్ట్ DIY ఇన్ దిస్ వీడియో. Time for second DIY in this video. సో ఇది ఏంటి అంటే సీ షెల్స్తో చేస్తున్నాను. సో దీనికోసం నేను డాలర్ట్రీలో ఈ వుడెన్ బాక్స్ ఒకటి దొరికింది, నేను అది తెచ్చుకున్నాను. మీరు కార్డ్బోర్డ్ కూడా యూజ్ చేయొచ్చు ఆర్ ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ సీ షెల్స్ నేను ఇప్పుడెప్పుడో బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికితే నేను తీసుకొచ్చిన, బట్ మనకి స్టోర్స్లో దొరుకుతుంది ఆర్ మీ ఇంట్లో ఆర్ బయట స్టోన్స్ ఉంటాయి కదా, రియల్ స్టోన్స్ ఏమైనా అట్లా రాళ్ళు అవి తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏంటి అంటే టెడ్డీ బియర్ లాగా, అంటే అట్లా పర్ఫెక్ట్ కాదు బట్ ఆ లుక్ వచ్చేటట్టు ఒక మదర్ అండ్ ఒక చైల్డ్ లాగా చేసుకుంటున్నాను, అంటే ఒక పెద్దది ఒక చిన్నది. సో నేను ఒక 2 ఇయర్స్ పెట్టాను ఫేస్ అండ్ బాడీ. సో బాడీ కోసం నేను బ్యాక్ పెడుతున్నాను అండ్ అంటే ఓపెన్ లాగా, అండ్ ఫేస్ కోసమేమో క్లోజ్డ్ అండ్ చిన్న 2 ఇయర్స్ పెడుతున్నాను. సో అది ఒకటి పెద్దది ఒకటి చిన్న బేబీ లాగా ఇలా చేసుకున్నాను అనమాట. సో మీరు ఫోటో ఫ్రేమ్ పైన కూడా ఇట్లనే, నాకు ఇక్కడ వుడెన్ బాక్స్ ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి నాకు అట్లా అనిపించింది ఇది చేద్దామని, బట్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ నా కింద ఇది ట్రే కదా, వుడెన్ ట్రే అండ్ హోల్లా ఉంది. సో నేను ఆ హోల్ని కవర్ చేయడం కోసం ఇక్కడ పాప్సికల్ స్టిక్స్ని యూజ్ చేసి అది ఆ గ్యాప్ అనేది క్లోజ్ చేసేసాను అనమాట. సో ఏంటంటే ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది కదా అన్నట్టు. అండ్ మీరు యూజ్ చేసే ఫ్రేమ్ బట్టి, మీరు యూజ్ చేసే ఆ థింగ్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను లెగ్స్ పెడుతున్నాను, అవి కూడా షెల్సే, చిన్న షెల్స్తోని ఇద్దరికి 2 లెగ్స్ అంటే లెగ్స్ పెడుతున్నాను.
అండ్ దీనికి ఆబ్వియస్లీ మనకి గ్లూ గన్ అవసరం వస్తుంది అనుకుంటా, ఎందుకంటే మన రెగ్యులర్ గమ్కి అది స్టిక్ అవుతుందో లేదో తెలీదు. బట్ ఫెవిక్విక్ ఆర్ ఇట్లా హార్డ్ గ్లూ అట్లా ఉంటుంది కదా, కొంచెం స్ట్రాంగ్ గ్లూ, అవి పెడితే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ మంచి మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో సిమిలర్లీ నేను మదర్కి అండ్ బేబీకి లెగ్స్ పెట్టేశాను. తర్వాత ఇప్పుడు ఐస్ ఇంకా నోస్ ఆర్ మౌత్ పెట్టుకుంటున్నాను. సో ఐస్ కోసం నేను వాటికి బ్లాక్ పెయింట్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర మార్కర్ ఉన్నా కూడా మార్కర్తోని పాయింట్ చేసుకోవచ్చు ఈజీగా. మార్కర్ లేదు, పెయింట్ లేదు అనిపిస్తే బ్లాక్ పెన్ ఏదో ఒకటి అట్లా యూజ్ చేసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. అట్లా అదేంటంటే ఒక బియర్ లుక్ వస్తుంది కదా పెద్ద నోస్ పెడితే. సో నేను అట్లా పెయింట్ చేసుకున్నా అక్కడ. తర్వాత ఇది నేను హార్ట్ ట్యాగ్ ఉంది నా దగ్గర ఆల్రెడీ. సో దానికోసం నాకు ఆ రిబ్బన్ కూడా వచ్చిందనమాట. ఆ రిబ్బన్కి ఇట్లా 2 ఫోల్డ్ చేసి ఫోమ్ బోర్డ్ ఉంటుంది, ఒక చిన్న ముక్క తీసుకొని హ్యాంగ్ చేసుకున్నట్టు పెట్టాను. అండ్ అక్కడ ఫోమ్ బోర్డ్ లాగా కనిపిస్తుంది కదా, సో దాన్ని కవర్ చేయడానికి ఇది ఒక ఆర్నమెంట్, అది ఇంట్లో ఉంటుంది కదా, ఏదో ఒకటి కుందనో ఏదో ఒకటి పెట్టేయచ్చు. అండ్ ఇది ఏంటి అంటే మదర్స్ డే కోట్, ఆర్ మీకు ఏమనిపిస్తే మీ మమ్మీ గురించి మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే మీరు అక్కడ జస్ట్ ఒక చిన్న మెసేజ్ లాగా రాయొచ్చు. సో నేనైతే ఇది రాసుకుంటున్నాను. The older I grow, the more I realize that you are my best friend I have ever had. అంతే కదా, మనం ఎంత పెద్ద అయ్యే కొద్దీ మన మమ్మీ మన లైఫ్లో ఎంత మేజర్ రోల్ మనకి అర్థమవుతుంటుంది. అండ్ వీ గోనా రియలైజ్ కదా లైక్ షీఈ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్. సో నాకు ఆ కోట్ యాప్ట్ అనిపించింది అండ్ నేను అది ఫోమ్ బోర్డ్ పైన రాసుకున్నా. అండ్ ఇట్లా వెనక్కి స్టిక్ చేయకుండా కొంచెం ఎలివేట్ అవ్వడానికి కొంచెం ముందుకు పెడదామని ఒక చిన్న ఫోమ్ బోర్డ్ పీస్ తీసుకొని ఫస్ట్ దానికి స్టిక్ చేసుకున్నాను. దానిపైన నా మెసేజ్ ఏదైతే ఉందో ఈ మెసేజ్ కార్డ్ని అక్కడ స్టిక్ చేసుకుంటున్నాను. సో అది ఏంటంటే మనకి ఇంకా నీట్గా ఇట్లా కనిపిస్తుంది, ఎలివేట్ అయినట్టు, బ్యాక్కి పోకుండా. సో అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ మై సెకండ్ DIY ఇన్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్. ఎంత సింపుల్ కదా, చాలా సింపుల్. మీరు దేంతోనైనా చేసుకోవచ్చు. అసలు ఇది ఫ్రేమ్ కానీ ఇట్లా వుడెన్ ట్రే కానీ, ఇంట్లో ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ ఉంటే మన డ్రెస్సెస్ బాక్స్లు ఉంటాయి కదా, ఆ బాక్స్లో చేసుకోవచ్చు. లైక్ సో మెనీ ఆప్షన్స్ ఫర్ దిస్ వీడియో. అండ్ హియర్ ఈస్ మై థర్డ్ వీడియో ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో ఇది కూడా కంప్లీట్గా మన ఇంట్లో మన ఇంటి బయట దొరికే థింగ్స్తోనే చేశాను. అండ్ ఇది ఒక గ్లాస్ జార్, మన పికిల్ బాటిల్స్ ఆర్ ఏదైనా గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా వేస్ట్ జార్స్, సో అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని నేను వైట్ పెయింట్తో పెయింట్ చేసుకుంటున్నా మొత్తం. సో నాకు గ్లాస్ లుక్ వద్దు, ఒక వైట్ ఫినిష్ రాగా కావాలి అని చెప్పేసి నేను వైట్ పెయింట్ వేసుకుంటున్నా. అండ్ ఆఫ్టర్ పెయింటింగ్ లెట్ ఇట్ డ్రై కంప్లీట్లీ, మొత్తం ఎండిపోవాలి, అస్సలు వెట్ ఉండొద్దు, కంప్లీట్ డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. మ్యాక్స్ 1 hourలో వెళ్ళిపోతుంది. సో మీరు క్విక్ అండ్ ఈజీ డ్రాయింగ్ కోసం మీరు ఎట్లా అంటే ఫస్ట్ 1 లేయర్ అంటే 1 కోట్ వేయండి, తర్వాత ఒక 5-10 minutes తర్వాత ఇంకొక కోట్ వేయండి. అట్లా ఒక 2 coats ఇస్తే చాలా మంచి జల్ది ఎండిపోతుంది. అండ్ ఇదేంటి అంటే మీరు స్టోన్స్ యూజ్ చేసుకోవచ్చు, క్లే యూజ్ చేయొచ్చు. అండ్ నా దగ్గర ఆ 2 లేవు కాబట్టి నేను ఇది ఫాండెంట్ ఉంటుంది కదా, మనం కేక్స్ చేస్తాం, ఆ ఫాండెంట్ అయితే ఈజీగా డ్రై అయిపోతుంది కదా, సో నేను అది యూజ్ చేస్తున్నా. నా దగ్గర ఫాండెంట్ అవైలబుల్ ఉంది కాబట్టి. అండ్ ఫాండెంట్కి నేను నాకు కావాల్సిన షేప్స్ చేసుకొని దానికి బ్లాక్ పెయింట్ వేసుకుంటున్నా. సో ఇది కూడా మీరు ఒకవేళ వైట్ క్లే తీసుకుంటే వైట్ క్లేకి ఇట్లా బ్లాక్ వేసుకోవచ్చు, లేదు మీ దగ్గర స్టోన్స్ అవైలబుల్ అట్లా ఆ షేప్స్లో కొంచెం సిమిలర్ షేప్స్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ హెడ్స్కి కొంచెం మెటాలిక్ కాపర్ పెయింట్ చేసుకుంటున్నా, కొంచెం డిఫరెంట్ ఉండాలి హెడ్కి అండ్ బాడీకి అన్నట్టు. సో నేను అట్లా మదర్ అండ్ ఒక బేబీ లాగా చేసుకుంటున్నాను. అండ్ ఇది కూడా మ్యాక్స్ ఒక 30 minutes to 1 hourలో రెడీ అయిపోతుంది. సో ఇదేంటంటే ఫస్ట్ మీరు చేయాలనుకుంటే ఫస్ట్ పెయింట్ చేసేసి పక్కన పెట్టేసి మీరు ఇంకా వేరే పనులు చేసుకొని తర్వాత చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు జార్ మొత్తం డ్రై అయిపోయింది అండ్ నా ఫాండెంట్స్ కూడా ఇది కూడా రెడీ అయిపోయింది. సో నేను హాట్ గ్లూతోని ఆ జార్ పైన స్టిక్ చేస్తున్నా. సో ఫస్ట్ మదర్ని స్టిక్ చేసుకున్నా అండ్ తర్వాత బేబీని. సో మదర్కి దగ్గరగానే బేబీని ప్లాట్లో ప్లేస్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు.
అండ్ దెన్ హెడ్స్. సో మదర్ హెడ్ని కొంచెం సైడ్కి పెడితే ఏంటంటే మదర్ బేబీని చూస్తున్నట్టు అండ్ బేబీ ఈజ్ లీనింగ్ టువర్డ్స్ మామ్ అన్నట్టు అట్లా కొంచెం అట్లా రావడానికి. అండ్ ఇవి ఏంటంటే ఎండిపోయిన కట్టెలు పుల్లలు ఉంటాయి కదా, బయట చెట్టు దగ్గర మస్తు దొరుకుతాయి. సో నేను కూడా అట్లా కింద తెచ్చుకున్నాను బయట. అండ్ సో నేను అంటే ఒక బ్రాంచ్ పైన కూర్చున్నట్టు. అండ్ ఇదేంటి అంటే ఒక ట్రీ లాగా. సో ఇది కూడా ఎండిపోయిన ఒక కట్టెని తీసుకొచ్చి నేను అట్లా అంటే అట్లా నాకు కావాల్సినట్టు కొంచెం కట్ చేసుకున్నాను. అండ్ ఇది వీటిని ఏమంటారు, జూట్ వైన్ ఏదో అంటారు కదా. సో అది నాకు డాలర్ ట్రీలో ఉంది. అండ్ ఇండియాలో అయితే మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది అవన్నీ. అండ్ ఇక్కడైతే డాలర్ ట్రీలో తెచ్చుకున్న $1 అది. సో ఇప్పుడు నేను ఇవి ఎందుకు కట్ చేసుకున్నా అంటే ఆ బేబీ అండ్ మదర్ ఒక నెస్ట్లో కూర్చున్నట్టు ఆ నెస్ట్ లుక్ రావడం కోసం నేను ఇక్కడ ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళ సైజ్ బట్టి అంటే వాళ్ళ విడ్త్ బట్టి ఎంత కావాలో నేను చూసుకొని దాని తగ్గట్టు ఆ 2 స్టెమ్స్ హెల్ప్తోని నేను వీటిని స్టిక్ చేసుకుంటున్నా గ్లూతోని. సో అట్లా నేను ఒక 7-8 అట్లా తీసుకున్నాను అనుకుంటా ఆ పీసెస్ని. సో దాని తర్వాత ఇది తీసుకెళ్ళి ఆ మదర్ అండ్ బేబీకి పైన అంటే కంప్లీట్ కవర్ చేయొద్దు, జస్ట్ లైక్ హాఫ్ బాడీ కవర్ చేసినట్టు అట్లా చేస్తే ఏంటి అంటే మదర్ అండ్ బేబీ ఒక చెట్టు పైన ఒక నెస్ట్లో కూర్చున్నట్టు అన్నమాట. సో ఇక్కడ నాకు ఆ గ్లూ కనిపిస్తుంది కదా, సో నేను దాన్ని ఒక చిన్న ఆ స్టెమ్తోని ఆ ఎండిపోయిన పుల్లతోని కవర్ చేసేసిన. అంతే, దట్స్ ఆల్. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బట్ తర్వాత నాకు వెనక అంతా ప్లెయిన్ అనిపించింది. సో నేనేమనుకున్నా, ఓకే ఈ హార్ట్ షేప్స్ పెడితే చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఇది ఒక్కటి పెడితేనే. సో నేను బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ ఉంది కదా అని చెప్పేసి నేను అవే హార్ట్స్ ర్యాండమ్గా స్టిక్ చేసుకుంటున్నా. మీకు స్టిక్కర్స్ లేకపోతే దట్స్ ఓకే, మార్కర్స్, పెన్స్ లేకపోతే ఏదైనా పెయింట్ అట్లా మీరు ఆ హార్ట్ షేప్ ఏదైనా సింబల్స్ అట్లా పెట్టుకోవచ్చు. ఏంటంటే ఇంకా క్యూట్ అనిపిస్తుంది అండ్ మంచి గిఫ్ట్ ఎలివేట్ అవుతుంది. అండ్ ఇక్కడ నాకు పైన కూడా ప్లెయిన్గా అనిపిస్తుంది కాబట్టి నేను ఇట్లా ఈ రెడ్ రిబ్బన్తో అట్లా రిబ్బన్ టై చేసుకుంటున్నా. నాకు ఇది ఇంకా బ్యూటిఫుల్ అనిపించింది, అంటే గిఫ్ట్కి ఇంకొంచెం లుక్ యాడ్ అయింది. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ థర్డ్ DIY ఇన్ దిస్ వీడియో. చాలా క్యూట్ ఉంది కదా, చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా క్యూట్ ఉంది అసలు. అండ్ అవర్ మామ్స్ డెఫినెట్లీ గోనా లైక్ ఇట్. అంటే దీంట్లో ఏం మెసేజ్ రాయకున్నా కూడా ఒక మంచి మెసేజ్ ఉన్నట్టు అనిపించింది నాకు ఈ DIYలో. సో ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్ అండ్ ఈజీగా ట్రై చేయొచ్చు. అసలు దేనికి అమ్మో ఇది దొరకదేమో అన్నట్లేదు, మనకు అవైలబుల్ ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ అబౌట్ మై 4th DIY అండ్ ఫైనల్ DIY ఇన్ దిస్ వీడియో. సో ఇది ఏంటో ఇప్పుడు మీరే చూసండి. సో ఇదంతా పాప్సికల్ స్టిక్స్తోనే. అండ్ నాకు ఇది డాలర్ ట్రీలో దొరికింది. 100 స్టిక్స్ వస్తాయి $1కి. అండ్ ఆ ఫోటో ఆఫ్ అంటే మీరు అండ్ మీ మామ్ ఉన్న ఆర్ మీ ఫ్యామిలీ ఫోటో ఏదైనా తీసుకోవచ్చు. సో ఆ ఫోటో బ్యాక్ సైడ్ మనం రెగ్యులర్ గ్లూ యూస్ చేయొచ్చు. రెగ్యులర్ గ్లూ యూస్ చేసి ఆ పాప్సికల్ స్టిక్స్ని స్టిక్ చేసుకుంటాం. బ్యాక్ సైడ్ స్టిక్ చేయాలి, ఫ్రంట్ కాదు. సో ఎలా స్టిక్ చేయాలి అంటే మీరు వీడియోలో చూస్తున్నట్టు అండ్ ఎంత గ్యాప్లో స్టిక్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో వన్స్ మీరు ఆ 2 స్టిక్స్ స్టిక్ చేసుకున్నారు కదా, వాటిని మనం కట్ చేసుకుంటాం అనమాట ఈచ్ పాప్సికల్ స్టిక్ సైజ్లో. అండ్ ఈ పేపర్ నైఫ్ ఆర్ పేపర్ కట్టర్ ఆర్ మీరు దీంతో కట్ చేస్తే అది పట్టే అంత గ్యాప్ మాత్రం ఉంచాలి. ఒక స్టిక్తోని అస్సలు స్టిక్ చేయొద్దు, కొంచెం అన్న గ్యాప్ ఉండాలి. సో దట్ మనం అంటే అది పజిల్ అనమాట. సో పజిల్ కట్ చేసుకున్నట్టు ఉంటుంది. స్టిక్స్ అన్ని స్టిక్ చేసుకున్నాక లెట్ ఇట్ డ్రై కంప్లీట్లీ. అంటే మనం గ్లూ ఇప్పుడే పెట్టాం కాబట్టి అప్పుడే కట్ చేసుకోవద్దు. సో కంప్లీట్గా అలా డ్రై అయ్యాక అప్పుడు మనం ఈచ్ స్టిక్ని అలా కట్ చేసుకోవాలి. సో తర్వాత ఇవన్నీ అట్లా
నీట్గా కట్ చేసుకోవాలి కంప్లీట్గా. మీరు ఎన్ని పాప్సికల్ స్టిక్ చేసుకుంటే అన్ని పాప్సికల్ స్టిక్స్ని అట్లా కట్ చేసుకోండి సపరేట్గా. అప్పుడే మీకు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ యూ కెన్ థ్రిల్ యువర్ మదర్. సో అవన్నీ ఇందులో ఎందుకు ఎలా పెట్టాను అనేది యూ విల్ బి సీయింగ్ సూన్. సో ఇది ఫైనల్ అవుట్లుక్ అనమాట. సో తర్వాత నేను ఇలాంటి ఒక బ్యాగ్లో ఇవి పెట్టుకున్నాను. మీ దగ్గర ఏదైనా బ్యాగ్ ఉన్నా, ఏదైనా పౌచ్ ఉన్నా, ఆర్ మీరే ఏదైనా శాంపుల్ కవర్స్లో బ్యాగ్స్లో పెట్టేయచ్చు. అండ్ ఎలా అంటే మనం మదర్కి ఇచ్చాక అలా ఓపెన్ చేసి మీరు మామ్కి చెప్పండి ఇట్లా అరేంజ్ చేయమని చెప్పాలి. సో ఇక్కడ నేను తీసుకున్న పజిల్ని నేను సాల్వ్ చేస్తున్నా. బాగుంటుంది, అంటే మామ్స్కి ఒక ఫన్ టాస్క్లా ఉంటుంది కదా. సో దే కొన్న లవ్ ఇట్, మంచిగా అనిపిస్తుంది. అండ్ సో వాళ్ళు కరెక్ట్ ఇట్లా పెడుతుంటారు కదా, అప్పుడు రివీల్ అవుతుంది లైక్ ఏం ఫోటో అసలు ఏం పెట్టారు అన్నట్టు. అండ్ దే విల్ బీ హ్యావింగ్ ఫన్. సో నాకైతే ఇది మంచిగా అనిపించింది, లైక్ వాళ్ళకి నచ్చుతుంది కదా ఇట్లాంటివి అన్నట్టు. సో మీరు మీ మామ్ అండ్ మీ ఫోటో ఉన్నది ఆర్ మీ ఫ్యామిలీ పిక్ ఉన్నది ఇట్లా చేసి ఇవ్వచ్చు. ఇది మదర్స్ డే అనే కాదు, ఎనీ అకేషన్ లైక్ ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. సో దిస్ ఇస్ మై పజిల్, నేను సక్సెస్ఫుల్గా సాల్వ్ చేశాను అండ్ దిస్ విల్ బి మై అవుట్కమ్. అండ్ సో మళ్ళీ తర్వాత అట్లా పెట్టేశాక మీరు వీటిని మళ్ళీ స్టిక్ చేసి జస్ట్ అట్లా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఆర్ ఎనీ టైమ్ యూ కెన్ జస్ట్ అవన్నీ తీసేసుకొని అదే బ్యాగ్లో పెట్టుకొని. సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను యాక్చువల్గా ఎలా పెట్టాను. నా దగ్గర ఈ బ్యాగ్ ఉంది, పౌచ్ ఉంది యాక్చువల్గా. సో నా పౌచ్ అండ్ ఆ కలర్ఫుల్ నాకు నచ్చింది. సో దాన్ని నేను ఇట్లా రోల్ చేసుకొని దీంతో నేను రిబ్బన్ యూజ్ చేయట్లేదు, ఇదైతే కొంచెం యాంటిక్ లుక్ లాగా వస్తుంది అని చెప్పేసి నేను దీంతోనే టై చేసుకున్నాను. అండ్ పైన నేను అక్కడ నాట్ వేసుకున్న దగ్గర కొంచెం నాకు అంత మంచిగా అనిపించలేదు. సో నా దగ్గర ఈ జూట్ ఇట్లా ఫ్లవర్స్ యాక్సెసరీస్ ఉన్నాయి, అది డాలర్ ట్రీలో అప్పుడెప్పుడో తెచ్చుకున్నా. సో అది దానికి సిమిలర్గా దాన్ని ఆ నాట్ పైన అతికిస్తున్నాను అనమాట. సో అంటే ఇది నాకు ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది ఇది పెట్టినాక. దట్స్ ఇట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై 4th DIY అండ్ ఫైనల్ DIY ఇన్ దిస్ వీడియో. మీకు ఏ DIY ఎక్కువ నచ్చింది అండ్ మీరేం గిఫ్ట్ చేస్తున్నారు ఈ DIYస్లో అనేది నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫర్ ష్యూర్. అండ్ మీ అందరికీ ఇది ఎవ్రీ సింగిల్ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ if this is your first time watching my videos or if you haven't subscribed to my channel yet, please hit subscribe button and also click on bell icon so that నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ and share and subscribe. Thank you so much for watching. See you in my next video.